కాబట్టి వాళ్ళందరికీ తర్వాత టెట్లో విజయం సాధించి అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టెట్ మార్కుల గురించి కూడా పూర్తిగా మనకు అవగాహన వచ్చింది కాబట్టి ఇంకా టెట్ యొక్క 9th రిజల్ట్ ఇస్తామని చెప్పారు, కరెక్ట్గా ఇచ్చారు. కాబట్టి సంక్రాంతి కానుకగా 10,000 పోస్టులతో డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకోను డిఎస్సి నోటిఫికేషన్ కూడా పక్కాగా షెడ్యూల్ ప్రకారం వస్తుంది. దాన్ని మనం రెడీగా ఉండాలి. కాబట్టి నారాయణ డిఎస్సి తిరుపతి రేపు ఈరోజు కూడా చెప్తున్నాం, సండే మెగా గ్రాండ్ టెస్ట్, ఫ్రీ మోడల్ మెగా గ్రాండ్ టెస్ట్ను ఫ్రీగా నిర్వహిస్తున్నాం. అన్ని సబ్జెక్టులు ఎస్జిటి, సోషల్, మ్యాథ్స్, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ మన సీనియర్ ఫ్యాకల్టీస్ రాసినటువంటి క్వశ్చన్స్నే మనము టైప్ చేసి నీట్గా ఒక మెయిన్ మోడల్ ఎగ్జామ్ రాసేటువంటి విధంగా తయారు చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటిమేట్ చేయండి. ఆ రోజు మీకు ఫీజులో రాయితీ ఉంటుంది. మనకు మార్కులను బట్టి కూడా మీరు చేరాలనుకున్నటువంటి వాళ్ళకు ఆఫ్లైన్లో ఫీజులో రాయితీ ఉంటుంది. ఆ వచ్చిన మార్కులు మనం రాసేయడమే కాకుండా ఫీజు రాయితీ ఉంటుంది. కొన్ని బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, సోషల్, మ్యాథ్స్, బయాలజీ వాళ్ళు. తర్వాత ఎగ్జామ్ సిరీస్ మనం ఆల్రెడీ పెట్టాం. 15 డివిజనల్ టెస్టులు ఆల్రెడీ చెప్పాను. 15 డివిజన్ టెస్టులు మరియు అలాగే ప్రతి వీక్లీ డిఎస్సి మోడల్లో గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 70 ఎగ్జామ్స్ ఉంటాయి. 70 ఎగ్జామ్స్ సిలబస్ ఎగ్జామ్ సిరీస్లో ఉంటుంది. అవి కూడా ఎస్జిటి, సోషల్, మ్యాథ్స్, బయాలజీ. కాబట్టి మీరు వీటిని ఉపయోగించుకోవాలి. ముందు మోడల్ టెస్ట్కి వచ్చారంటే ప్రతి ఒక్కరికి ఆ డివిజనల్ సిలబస్ ఎగ్జామ్ సిరీస్ యొక్క డివిజనల్ సిలబస్ సీటు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ సీటు ఫ్రీగా ఇస్తాం. ఆ రోజు టాప్ మార్క్స్ వచ్చిన వాళ్లకు కొన్ని రాయితీలు ప్రకటిస్తాను. దాటితో పాటు మెటీరియల్స్, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు క్లారిటీ ఇస్తాను. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి టెట్ రాయవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి అందరికీ ఫార్వర్డ్ చేయాలి. ఈ టెస్టులు రాయాలి. ముఖ్యంగా 11వ టెస్ట్ అనేటువంటిది మీకు 11వ తేదీ రాయబోయేటువంటి టెస్టు మీ యొక్క స్టాండర్డ్స్ను ఒకసారి చెక్ చేస్తుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని మనము ఒక ప్రామిస్ చేశాము. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు బయాలజీ ఈరోజు ఎస్ఏ బయాలజీ వాళ్ళకు జువాలజీ మీద సబ్జెక్టు యొక్క సిలబస్ విశ్లేషణ మరియు కొన్ని కాన్సెప్ట్స్ గురించి మీకు వేణుగోపాల్ సార్ అని మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు. మరొకసారి టెట్లో విజయం సాధించి అత్యధిక మార్కులు సాధించినటువంటి రాష్ట్రంలోని విద్యార్థులందరికీ కూడా మా ప్రత్యేక శుభాకాంక్షలు, హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారాయణ డిఎస్సి తిరుపతి అంటే టీచర్ల యొక్క ఫ్యాక్టరీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనం 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క డిఎస్సి రంగంలో దాదాపు 4,000 మందిని టీచర్లుగా తయారు చేయడం జరిగింది. స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఎక్కడ ఉంటుందంటే నారాయణ డిఎస్సి తిరుపతి. ఓకేనా? క్లాస్ రూమ్లోనే నేర్పించేటువంటి ఫ్యాకల్టీ ఒక నారాయణలోనే ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఇంకొకసారి ఈ దేవుడిచ్చినటువంటి అవకాశం. ఈ డిఎస్సి 2026 అనేటువంటిది ఇంకొకసారి మీకు దేవుడిచ్చినటువంటి ఒక వరంగా భావించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ పాయింట్ 2018లో డిఎస్సిలో మిస్ అయినటువంటి వ్యక్తి 2025 వరకు డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అలా లేదు. 25 జరిగింది, 26 వెంటనే జరుగుతుంది. కనీసం ఈ డిఎస్సిలోనైనా మీరు ఉద్యోగం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను, పక్కా ప్రణాళిక, ఎగ్జామ్ సిరీసు, స్టాండర్డ్ ఫ్యాకల్టీతో టీచింగు, డైలీ టెస్టులు అన్నీ కూడా మీకు నారాయణ డిఎస్సి అందిస్తుంది. మీకు తోడుగా ఉంటుంది. మీరు ఆలోచన చేసి వెంటనే రేపు 11వ తేదీ టెస్టుకు అటెండ్ కండి. ఆ రోజు ఇంకా మీకు కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ సిరీస్కు సంబంధించినటువంటి సిలబస్ షీట్ మీకు ఆ రోజు అందజేయడం జరుగుతుంది. ఓకేమా? అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ డిఎస్సిలో మనం ఖచ్చితంగా విజయం సాధించాలి. ఓకే, రెడీ?
సార్ ఇప్పుడు మీకు మీకు జువాలజీ గురించి, ఎస్ఏ బయాలజీలో జువాలజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ మ్యాటర్ని అంతా కూడా ప్లే స్టోర్ నుంచి చాలామంది డౌన్లోడ్ చేశారు. నిన్న చెప్పినటువంటి నిన్న ఎస్ఏ బయాలజీ స్టూడెంట్స్, ఎస్ఏ మ్యాథ్స్ స్టూడెంట్స్ మన రెగ్యులర్ క్లాసులు ఇస్తున్నాం కాబట్టి దాదాపు 1000 మంది మన యాప్ను డౌన్లోడ్ చేశాడు 1 డేలో. నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ను ప్లే స్టోర్లోకి వెళ్ళండి, అక్కడ కోర్సు క్రియేట్ చేస్తాం. ఆ కోర్సులో మీకు ఏమేమి ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేస్తాం. అన్నీ ఉచితంగానే. డైలీ టెస్ట్, రేపు క్లాసెస్ అన్నీ సోషల్, మ్యాథ్స్, బయాలజీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డివిజన్ అయిపోతుంది. కామన్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన డైలీ నోట్స్, డైలీ టెస్టు, వీక్లీ టెస్టు, మోడల్ డివిజనల్ టెస్టులు, పీడిఎఫ్ నోట్స్, ఇవన్నీ కూడా మీకు ఉచితంగా నారాయణ డిఎస్ తిరుపతి యాప్లో కోర్సుగా క్రియేట్ చేస్తున్నాం. ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా 10 మందికి చెప్పండి. చాలా మంచి కామెంట్స్ పెట్టారు, సార్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అనేటువంటి విధంగా నేను కామెంట్స్ చూశాను. మీ యొక్క హెల్ప్ను 10 మందికి తెలియజేయండి. తెలియజేసి వాళ్ళు కూడా టీచర్లుగా తయారు కావడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ, ఓకేమ్మా, థ్యాంక్ యూ. సార్ మాట్లాడతారు ఇప్పుడు. ఓకే సార్, దీన్ని చాలా సంతోషం అండి. మరి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అయినటువంటి నారాయణ గారికి, అలాగే నారాయణ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు ఈరోజు టెట్ రిజల్ట్ రిలీజ్ అయ్యి మరొకసారి విజయ దుందుబి మోగించినటువంటి నారాయణ విద్యా సంస్థలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు మరి మొదటిగా నా పరిచయము. నా పేరు వేణుగోపాల్, నేను జువాలజీ ఫ్యాకల్టీని. మొదటిగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మనం చూడగలిగితే దానిలో ఈ బయాలజీలో మనం 2 పార్ట్స్ తీసుకుంటామండి. ఒకటి బోటనీ, మరొకటి జువాలజీ. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము జువాలజీలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి అంశాల గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ఈ జువాలజీ కనుక మనం చూసినట్లయితే, ఈ జువాలజీలో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ప్రకారం మనం ఒకసారి ఆలోచించగలిగితే, ప్రథమ సంవత్సరంలో కొన్ని పాఠాలు ఉన్నాయి, అలాగే ద్వితీయ సంవత్సరంలో మరికొన్ని పాఠాలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో మనం చూడగలిగితే డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజం, అలాగే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్, అలాగే అనిమల్ కింగ్డమ్ 1, అనిమల్ కింగ్డమ్ 2, ఇక్కడ ఎందుకు అనిమల్ కింగ్డమ్ అని అంటున్నాం అంటే, దీంట్లో ఎక్కువగా మనము ఇన్వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి అనిమల్ ఈ కింగ్డమ్ లో సెకండ్ పార్ట్ గా మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే,
వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. అలాగే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ అలాగే పెరిప్లెనేటా అమెరికానా, కాక్రోచ్ యొక్క శాస్త్రీయ నామము పెరిప్లెనేటా అమెరికానా, మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం. కాక్రోచ్ యొక్క సైంటిఫిక్ నేమ్. అలాగే మనం చూడగలిగితే ఎకాలజీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా ఇది. ఈ ఎకాలజీ నుంచి మనకు బిట్ అనేటువంటిది గ్యారెంటీగా డిఎస్ లో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలో కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉంటాయి. దీంట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటువంటిది ఏం లేదు, అన్ని కూడా మనం చూసుకోవాల్సింది. లాస్ట్ టైం మనం చూసాము స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే బిట్ని చాలా ఇన్డెప్త్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్క్స్ వెయిటేజ్ కూడా అంత హైలో ఉంది. కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించింది. అలాగే ఇప్పుడు మనం సెకండ్ ఇయర్కి వెళ్ళినట్లయితే ఈ సెకండ్ ఇయర్ లో హ్యూమన్ ఫిజియాలజీ ఉందాం. హ్యూమన్ ఫిజియాలజీ, ఈ హ్యూమన్ ఫిజియాలజీలో దీంట్లో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఎక్స్క్రిషన్ అనేటువంటి డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, అలాగే ఎక్స్క్రిషన్. అలాగే హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ అని, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, అలాగే హ్యూమన్ జెనెటిక్స్ అని, ఇంకా మనం చూడగలిగితే అప్లైడ్ బయాలజీ అని, ఆర్గానిక్ ఎవల్యూషన్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మనం చూడొచ్చము సెకండ్ ఇయర్ లో. కానీ ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి పాఠం పేరు ఎక్స్క్రిషన్. ఈరోజు మనము చర్చించుకోబోయేటువంటి పాఠం పేరు ఎక్స్క్రిషన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, దీని ఒకసారి అరెస్ట్ చేయండి. అంతేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ మనం చూడగలిగితే లాస్ట్ 2025లో గ్యారెంటీగా ఒక బిట్ రావడం జరిగింది. ఆ బిట్ ఏంటంటే ESRD, ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజెస్. కాబట్టి ఈ హ్యూమన్ ఫిజియాలజీలో గ్యారెంటీగా మనకి బిట్స్ అనేటువంటి ఫార్మేషన్ జరుగుతుంది. అసలు బిట్ ఏ జోన్లో నుంచి ఈ చాప్టర్ లో మనకు ఫార్మేషన్ జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. అసలు ఫస్ట్ ఎక్స్క్రీషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, ఆర్గానిజమ్స్ లో ఈ ఎక్స్క్రీషన్ అనేటువంటిది ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎక్స్క్రీషన్ జరిగితే ఏమవుతుంది, ఒకవేళ ఎక్స్క్రీషన్ అనేటువంటిది లివింగ్ ఆర్గానిజమ్స్ లో ప్రాపర్ గా జరగకపోతే దేనికి దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. మరి ఎక్స్క్రీటరీ సిస్టాన్ని తెలుగులో ఏమంటామంటే విసర్జక వ్యవస్థ. విసర్జక విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ. అసలు విసర్జక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి. ఆ జీవులన్నిటికీ విసర్జక వ్యవస్థ ఒకేలా ఉంటుందంటే ఉండదు. ఆ విసర్జక వ్యవస్థ అనేటువంటిది ఒక్కొక్క రకమైనటువంటి ఆర్గాన్స్ ద్వారా లేకపోతే ఆర్గాన్ సిస్టమ్స్ ద్వారా అవి వాటి యొక్క వ్యర్థాలను బయటికి తీసివేస్తుంటాయి. ఇక్కడ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఫస్ట్ విసర్జక వ్యవస్థ అంటే ఏంది డెఫినేషన్ చూడగలిగితే, దీని యొక్క డెఫినేషన్ చూడగలిగితే విసర్జక వ్యవస్థ యొక్క డెఫినేషన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ఆర్గానిజం బాడీ. అనగా ఒక జీవిలో నుంచి ఏవైతే ఎక్సెస్ అమౌంట్ అనేటువంటివి బయటికి వెళుతూ ఉంటాయో, బయటకు విసర్జింపబడుతుంటాయో ఆ ప్రొసీజర్ని మనం విసర్జక వ్యవస్థ అంటాము. లేకపోతే ఇంకా సింపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు, రిమూవల్ ఆఫ్ nitrogenous waste substances. Removal of nitrogenous substance from organism. Removal of nitrogenous substance from the organism, we call it as excretion. అంటే జీవిలో ఏవైతే నైట్రోజనస్ వేస్ట్, నైట్రోజనస్ వ్యర్థ పదార్థాలు బయటకు వెలువడేటువంటి ఆ ప్రక్రియనే విసర్జక వ్యవస్థ అంటాము. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే నైట్రోజనస్ సబ్స్టెన్స్ అనగా ఏంటి, వాట్ ఆర్ ద నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ ఆర్ వాట్ ఆర్ ద నైట్రోజనస్ ప్రొడక్ట్స్ అని మనం ఆలోచించగలిగితే the nitrogenous substances or the nitrogenous products are ammonia, urea, uric acid, ammonia, urea, uric acid. ఇవన్నీ కూడా నైట్రోజనస్ వేస్ట్ సబ్స్టెన్స్ గా చెప్పుకోవచ్చు. అంటే జీవిలో ఆ జీవక్రియలు జరిగిన తర్వాత వాటి యొక్క వ్యర్థ పదార్థాలని ఇదిగోండి అమోనియా ద్వారా, యూరియా ద్వారా, యూరిక్ యాసిడ్ ద్వారా విడుదల చేసేటువంటి ఆ పద్ధతిని మనం విసర్జక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. మరి ఈ నైట్రోజనస్ వేస్ట్ అనేటువంటిది
చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థాలుగా జీవిలో ఉంటే ఇవి చాలా ప్రమాదకరంగా మారుతాయి. మరి ఏం చేయాలి ఆ జీవి అంటే, జీవి తన మనుగడను సాధించడానికి ఈ నైట్రోజనస్ వేస్ట్ ని తన యొక్క బాడీలో నుంచి బయటికి తీసివేసేయాలి. ఎలా జరుగుతుంది అది అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి డెఫినేషన్ చెప్పుకున్నాం, రిమూవల్ ఆఫ్ నైట్రోజనస్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఆర్గానిజం అని చెప్పుకున్నాం. లేకపోతే ఎలిమినేషన్ ఆఫ్ ద మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే ఏదైనా ఒక జీవి యొక్క శరీరంలో నుంచి అతి విషతుల్యమైనటువంటి విష పదార్థాలు బయటకు ఏవైతే విసర్జింపబడతాయో ఆ ప్రక్రియనే మనం విసర్జక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మరి ఆ విసర్జక వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ ఏవనంటే అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. ఇప్పుడు వాడు అడుగుతాడు, బిట్టు ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడంటే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే, ఇదిగో జీవిలో అతి విషపూరితమైనటువంటి పదార్థం ఏది అంట. ఎగ్జామ్ లో చూడండి ఎలా అడుగుతారంటే, విచ్ among the following is most toxic substance అంటే తెలుగులో ఈ క్రింది వాటిలో అత్యంత విషపూరితమైనటువంటి పదార్థం ఏది అంటాడు. విషపూరితమైనటువంటి పదార్థము, విషపూరిత పదార్థం. విషపూరిత పదార్థం ఏదంటాడు. ఇప్పుడు చెప్పండి, అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. వాడు ఆప్షన్ లో మనకి ఎలా ఇస్తాడంటే, ఆప్షన్ ఏ అమోనియా, ఆప్షన్ బి యూరియా, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి యూరిక్ యాసిడ్. ఈ విధంగా ఇచ్చి వాడు మనల్ని ప్రశ్నించినప్పుడు చూడండి, దీంట్లో అత్యంత విషపూరితమైనటువంటి పదార్థము ఏది అంటే అమోనియా. ఎందుకంటే ఒక జీవి యొక్క శరీరంలో అమోనియా కనుక ఉన్నట్లయితే అది 1,00,000 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనటువంటిదిగా, యూరియాతో పోల్చుకుంటే 1,00,000 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనటువంటి పదార్థంగా ఆ జీవిలో అది విషతుల్యం చేస్తుంది. అందుకే అమోనియా ఈజ్ ద మోస్ట్ టాక్సిక్ ఆర్ హైలీ టాక్సిక్ సబ్స్టెన్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం బాడీ అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, మరి చూడండి, ఈ ఎక్స్క్రీటరీ సిస్టంలో జీవులు ఏ విధంగా వాటి యొక్క శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపుతూ ఉంటాయంటే, అన్ని ఒకే రకమైనటువంటి వ్యర్థాలను అవి పంపలేవు. కొన్ని జీవులు వాటి యొక్క ఆవాసాలను, వాటికి ఉన్నటువంటి సరౌండింగ్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కావచ్చు, వీటిని ఆధారం చేసుకుని వాటి యొక్క ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అనేటువంటిది మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూడండి, అమోనియాని తీసుకున్నాం. అమోనియా అమోనియా యొక్క నేచర్ ఏంటంటే, ఇది అత్యంత విషపూరితమైనటువంటి పదార్థము. అత్యంత విషపూరితమైనటువంటి పదార్థం అంటే మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్, మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్. రెండు,
It is 1 lakh time. It is 1 lakh time highly poisonous compared to urea. యూరియాతో పోల్చుకుంటే 1,00,000 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనటువంటి పదార్థంగా ఈ యొక్క అమోనియాని చెప్పొచ్చు. మరి ఈ అమోనియాని ఎక్స్క్రీట్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ మనం తీసుకోగలిగితే ఏ జీవుల్లో అమోనియా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది? భూమి మీద దాదాపుగా కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, మరి ఈ అమోనియాని ఎక్స్క్రీట్ చేసేటువంటి జీవులు ఏవి అని మనం చూసుకోగలిగితే, ఎగ్జాంపుల్ గా చూడండి, ఒకవేళ ఏదైనా ఒక జీవి తన శరీరం నుంచి అమోనియాని బయటకు రిలీజ్ చేస్తే వాటిని ఏమంటారంటే ఆ ప్రక్రియనే అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక జీవి తన శరీరం నుంచి అమోనియా అనేటువంటి ఒక వ్యర్థ పదార్థాన్ని బయటకు పంపించినట్లయితే ఆ పంపించేటువంటి ఆ నేచర్ ని మనం ఏమంటారంటే అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ అని అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ అంటే ఆర్గానిజమ్స్ కెన్ ఎక్స్క్రీట్ అమోనియా యాజ్ ఇట్స్ వేస్ట్. అంటే జీవి యొక్క శరీరంలో నుంచి అమోనియాని బయటికి పంపేటువంటి ప్రక్రియ. రాస్తాను చూడండి. ఆర్గానిజం ఎక్స్క్రీట్ అమోనియా as its waste. ఇప్పుడు ఈ అమోనియాని ఎక్స్క్రీట్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ కి ఉదాహరణను మనం చూసుకోగలిగితే, ఒకటి ఉదాహరణగా అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ కి ఉదాహరణగా మనం చూడగలిగితే బోనీ ఫిషెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బోనీ ఫిషెస్ చూడండి, మనకు ఫిష్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. కార్టిలేజ్ ఫిషెస్ ఉంటాయి, బోనీ ఫిషెస్ ఉంటాయి. బోనీ ఫిషెస్ ఎక్కువగా అమోనియాని ఎక్స్క్రీట్ చేసేటువంటి ఏదంటే, ఫిషెస్ అన్ని కూడా నీటిలోనే ఉంటాయి, కానీ ఆ నీటిలో ఉన్నటువంటి ఫిషెస్ లో మనకు 2 రకాలు కనబడతాయి. ఒకటి కార్టిలేజ్ కలిగినటువంటి ఫిషెస్, 2 బోన్స్ కలిగినటువంటి ఫిషెస్. అంటే ద ఎండోస్కెలటన్ ఆఫ్ ద ఫిష్ ఇస్ కంప్లీట్లీ మెయిన్లీ మేడ్ బై ద కార్టిలేజ్, దట్ ఈస్ కాల్డ్ ద కార్టిలేజినస్ ఫిష్. ద ఎండోస్కెలటన్ ఇస్ మెయిన్లీ మేడ్ బై ద అబ్సల్యూట్లీ బోన్. అంటే ఏ ఫిష్ అయితే బోన్స్ తో నిర్మితమై ఉంటుందో, అంటే తన యొక్క ఎగ్జోస్కెలటన్ అనేటువంటిది బోన్స్ తో నిర్మితమై ఉంటుందో వాటిని బోనీ ఫిష్ అంటాం. ఎగ్జోస్కెలటన్ అనేటువంటిది ఏదైతే కార్టిలేజ్ తో నిర్మితమై ఉంటుందో దాన్నే కార్టిలేజ్ ఫిష్ అంటాం. కార్టిలేజ్ ఫిష్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షార్క్. అదేవిధంగా బోనీ ఫిష్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ప్రతి ఆదివారంలో కూడా ఫిష్ మార్కెట్కి వెళ్ళి తినేటువంటి ఈ ఫిష్ లో ఇవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. రోహు, కట్ల, ఇవన్నీ కూడా మరి ఫిష్ లో రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా బోనీ ఫిష్ అనేటువంటిది అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తుంది. అలాగే బోనీ ఫిష్ ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయంటే బోనీ ఫిష్ తో పాటు ఇంకా మనకి కొన్ని ఉన్నాయండి. అవేంటంటే బాగా ఆలోచించండి. ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ నీటిలో ఉండేటువంటి కీటకాలు. నీటిలో ఉన్నటువంటి కీటకాలకి ఏంది సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే డ్రాగన్ ఫ్లై, అనాక్సాన్స్, ఇవన్నీ కూడా ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇన్సెక్ట్స్ అంటే మనకు ఎక్కువగా రిలీజ్ చేసేటువంటి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఏవి అంటే, ఇన్సెక్ట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ దే కెన్ ఎక్స్క్రీట్ యూరిక్ యాసిడ్. అంటే కీటకాలు ఎక్కువగా దేన్ని ఎక్స్క్రీట్ చేస్తాయి అంటే యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ తీసుకోండి, అది ఒక కీటకం. మరి
ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ లో బాగా గుర్తుపెట్టుకోండి, నీటిలో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ ఎక్కువగా అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి సమ్ ఇన్వర్టిబ్రేట్స్, లోయర్ ఇన్వర్టిబ్రేట్స్ లేకపోతే ఇన్వర్టిబ్రేట్స్ చెప్పుకోవచ్చు, సిలింట్రేట్స్, స్పాంజెస్, అలాగే ఇంకా కొన్ని రకాలైనటువంటి మొలస్కన్స్, ఇవన్నీ కూడా ఇన్వర్టిబ్రేట్స్ కి మనం ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఉంటుంది ఏంటంటే, అమోనియాని ఎక్కువగా ఏ జీవులు ఎక్స్క్రీట్ చేస్తాయంటే, నీటిలో ఉన్నటువంటి జీవులు ఎక్కువగా అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమోనియా మెయిన్లీ ammonia is a highly toxic అమోనియా అనేటువంటిది హైలీ టాక్సికే, కానీ దాని నేచర్ ఏంటంటే ఇట్ ఈస్ ఈజీలీ డిజాల్వ్ ఇన్ వాటర్. అందుకే నీటిలో ఉన్నటువంటి జీవులు ఎక్కువగా అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, అమోనియా ఈజ్ హైలీ టాక్సిక్. అది యూరిక్ యాసిడ్ తో పోల్చుకుంటే, యూరియాతో పోల్చుకుంటే అమోనియా అనేటువంటిది చాలా విషపూరితమైనటువంటిది, కొన్ని వందల వేల లక్షల రెట్లు విషపూరితమైనది. కానీ దాని యొక్క నేచర్ ఏంటంటే, బట్ ఇట్ ఈస్ ఈజీలీ డిజాల్వ్ ఇన్ వాటర్. వాటర్ లో అవి ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి కాబట్టి, వాటర్ లో ఎక్కువగా అమోనియా అనేటువంటిది డిజాల్వింగ్ క్యాపబిలిటీ కలిగి ఉంటుంది కాబట్టి, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఇస్ మెయిన్లీ సూటబుల్ ఫార్ టు ఎక్స్క్రీట్ అమోనియా యాజ్ ఇట్స్ వేస్ట్. అంటే నీటిలో నివసించేటువంటి ఎక్కువగా జీవులు, ఇదిగో ఈ అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీటిలో ఎక్కువగా ఏవైతే ఉంటాయో ఆ జీవులు వాటి యొక్క ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అమోనియా రిలీజ్ చేసినప్పుడు ఆ అమోనియా అనేటువంటిది నీటిలో కరిగి, బాగా గుర్తుపెట్టుకోండి, అమోనియా అనేటువంటిది నీటిలో కరుగుతుంది. అందుకే ఇదిగో బోనీ ఫిషెస్ కావచ్చు, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా సమ్ ఇన్వర్టిబ్రేట్స్ చెప్పుకున్నాం, ఇంకా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. అమోనియా ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, ఇక్కడ మనకి బిట్ అడుగుతాడండి, వాడు బిట్ అడుగుతాడు, చూద్దాం ఎలా అడుగుతాడు, ఎలా ఫ్రేమ్ చేస్తాడు. అసలు ఎగ్జామ్ లో వాడిని మనల్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో మనల్ని వాడు ఏ విధంగా కన్విన్స్ చేస్తాడు అని మనం ఆలోచించగలిగితే, మనం చాలా మంది ఏపీలో ఉన్నటువంటి చాలా మంది, మనము కొన్ని లక్షల మంది డిఎస్సి ఎగ్జామ్ రాస్తామండి, మంచిదే. కానీ దాంట్లో ఉత్తీర్ణత సాధించింది కొద్ది మందే. ఎందుకో తెలుసా? అందరూ బాగా ప్రిపేర్ అయి ఉంటారు, చాలా సంతోషం. కానీ క్వశ్చన్ ని వాడు లాజిక్ అడిగినప్పుడు అందరూ కూడా ఉల్టా పడిపోతారు. క్వశ్చన్ ని లాజిక్ అడిగినప్పుడు అందరూ కూడా ఉల్టా పడిపోతారండి. మనం క్వశ్చన్ ని ఆలోచించేటువంటి విధానం అనేటువంటిది, కోణం అనేటువంటిది ఎలా ఉండాలంటే హైపోథెటికల్ గా ఉండాలి. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో మనము నిలదొక్కుకోవాలంటే మనకు మొట్టమొదటి ఉండాల్సింది కంటెంట్ ప్రిపరేషన్ తో పాటు క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఎలా ఉంది, వాడు ఎన్ని రకాలుగా ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం కూలంకుషంగా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత కాబోతున్నటువంటి మరి గవర్నమెంట్ ఉపాధ్యాయులందరూ కూడా దీన్ని గుర్తించాలని మరి నేను మనవి చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ అమోనోటెలిక్ గురించి మాట్లాడుతున్నాం అండి. అమోనోటెలిక్ అంటే ఏదైనా ఒక ఆర్గానిజం అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తే దాన్ని అమోనోటెలిక్ అంటున్నాం. మరి అమోనియా అనేటువంటిది ఈజీగా డిజాల్వ్ అవుతుందని చెప్పుకుంటున్నాం వాటర్ లో. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, విచ్ హ్యాబిటేట్ ఈజ్ సూటబుల్
విచ్ హ్యాబిటేట్ ఈజ్ సూటబుల్ టు ఎక్స్క్రీట్ అమోనియా. మనకి హ్యాబిటేట్ అంటే ఆవాసాలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ల్యాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాబిటేట్, అంటే నేల అనేటువంటిది ఒక ఆవాసం, నీరు అనేటువంటిది ఒక ఆవాసం. అలాగే మరి వెలటెలియన్స్ అంటే గాలిలో ఎగిరేటువంటి జీవులు కూడా ఒక ఆవాసంగా చెప్పుకోవచ్చు. చెట్టు ఒక ఆవాసం, ఇంకా అనేకమైనటువంటి ఆవాసాలు మనకు భూమి మీద కనబడుతున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే అమోనియా ఈజ్ సూటబుల్ ఫార్ దేనికి సూటబుల్ అవుతుందంటే, ఒకటి ల్యాండ్కి, ల్యాండ్ ఆర్గానిజమ్స్ అంటే తెలుగులో చెప్తానండి. రెండోది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, ఒకటి ల్యాండ్ ఆర్గానిజమ్స్, రెండు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, మూడు ఒకటి ల్యాండ్ ఆర్గానిజమ్స్, రెండు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, మూడు బోత్ 1 and 2, 4 నన్. వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ 4 బిట్లు ఎలా ఇస్తాడంటే, చూడండి ఇక్కడ బోత్ అని చెప్పాను నేను, బోత్ 1 and 2 అని చెప్పాను. ఇక్కడ 4లో మనం చూడగలిగితే చూడండి, 4లో ఒకటి ల్యాండ్, రెండు ఆక్వాటిక్, మూడు ల్యాండ్ ఓన్లీ అని అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ల్యాండ్ ఓన్లీ కానీ, లేకపోతే చూడండి లేకపోతే మనం ఇక్కడ నన్నే అని తీసుకుందాం. ఎందుకు అందరూ ఏమనుకుంటారంటే అమోనియా ఈజ్ సూటబుల్ ఫార్ అంటే, అమోనియా అనేటువంటిది దేనికి సూటబుల్ అవుతుంది అంటే, ఏ ఆవాసానికి సూటబుల్ అవుతుందంటే ల్యాండ్ ఆర్గానిజమ్స్ అనుకుంటామండి. సూటబుల్ ఫార్ అంటున్నాడు. కానీ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఏం చేస్తాయి అని చెప్పుకున్నాం మనం, అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయని చెప్పుకున్నాం. ఎందుకు అంటే వాటర్ లో ఉన్నటువంటి అన్ని ఆర్గానిజమ్స్ అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయంటే ఆ ఉద్దేశం కాదండి. మెజారిటీ ఆఫ్ ది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ దే కెన్ ఎక్స్క్రీట్, మెజారిటీ అంటున్నాను నేను, బట్ నాట్ ది ఆల్. ఓకేనా? అమోనియాని అవి ఎక్స్క్రీట్ చేస్తాయి. ఎందుకు ఎక్స్క్రీట్ చేయాలంటే అమోనియా ఈజ్ ఈజీలీ డిజాల్వ్ ఇన్ ద వాటర్, దట్స్ వై ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ సూటబుల్ ఫార్ టు ఎక్స్క్రీట్ ammonia as its waste. Okay, so next, coming to point, next చూద్దాం. మరి ఈ అమోనియా అనేటువంటిది వాడు ఒక్కోసారి హైపోథెటికల్ అడుగుతాడండి. హైపోథెటికల్ గా క్వశ్చన్ అడుగుతాడు. చూడండి ఎలా అడుగుతాడు, చూడండి. మన బాడీలో చీఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏమంటే కిడ్నీస్ అని చెప్తాం. మరి కిడ్నీస్ మన బాడీలో ఉన్నటువంటి అమోనియాని ఎక్స్క్రీట్ చేయగలుగుతాయా? చేయలేవండి. మరి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఏ విధంగా అమోనియా ఎక్స్క్రీట్ చేస్తాయి అని మనం చూడగలిగితే, ఇక్కడ చూడండి, ఇన్ అవర్ బాడీ కిడ్నీస్ ఆర్ చీఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. అతి ప్రధానమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ మన బాడీలో ఎవరంటే కిడ్నీస్. బట్ ద థింగ్ ఈజ్
కిడ్నీస్ డు నాట్ ప్లే ఎనీ రోల్ టు ఎక్స్క్రీట్ అమోనియా. ఒక జీవి యొక్క బాడీలో ఉన్నటువంటి అమోనియాని బయటికి తీసుకొని రావాలంటే కిడ్నీస్ దానిలో ఎటువంటి ప్రధానమైన రోల్ ప్లే చేయలేవు. వెరీ 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 ఇంపార్టెంట్. కిడ్నీ డు నాట్ ప్లే ఎనీ రోల్ to excrete ammonia. But my question is, how does the organisms of aquatic organisms can excrete ammonia as its waste? అంటే నీటిలో నివసించేటువంటి ఆర్గానిజమ్స్ అమోనియాని ఏ విధంగా ఎక్స్క్రీట్ చేస్తాయంటే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ దే కెన్ ఎక్స్క్రీట్ ద అమోనియా యాజ్ అమోనియం అయాన్స్. అర్థమవుతుందా? సో ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి అవి అమోనియాని దే కెన్ ఎక్స్క్రీట్ యాజ్ అమోనియం అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకోండి. ఫిష్ with the help of the gills they can do the respiration. ఓకేనా? మరి ఆ గిల్స్ ద్వారా అవి ఇదిగో ఈ బోనీ ఫిషెస్ తీసుకున్నట్లయితే ఆ గిల్స్ ద్వారా అవి ఏం చేస్తారంటే అమోనియం ని యాజ్ అమోనియం అయాన్స్ గా ఈ వాటర్ లోకి ఎక్స్క్రీట్ చేస్తాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాడు బిట్టిని ఈ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుందండి. బిట్టిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాన్సెప్ట్ ని ఏ విధంగా అనేటువంటిది అర్థం చేసుకోవాలనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అలాగే మనం ఇక్కడ చూడగలిగితే కాన్సెప్ట్ వినడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే ఆ కాన్సెప్ట్ విన్నదాన్ని మనం డెప్త్కి తెచ్చుకోవడం అనేటువంటిది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అని ఏం చెప్పానంటే 1 అమోనియా, 2 యూరియా, 3 యూరిక్ యాసిడ్. ఏవైతే అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయో వాటిని అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ అని, అలాగే ఏవైతే యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయో వాటిని యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని అంటాం. మరి యూరియాని ఏ విధంగా ఆర్గానిజమ్స్ ఎక్స్క్రీట్ చేస్తాయి? లెట్ us see. దాన్ని మనం చూద్దాం. యూరియో let us talk about that. Ureotelic organisms అంటే the organisms which excrete urea as its waste. అనగా ఏదైనా ఒక జీవి, ఏదైనా కొన్ని జీవులు యూరియాని వాటి యొక్క వేస్ట్ గా బయటికి పంపివేస్తే, విసర్జక పదార్థంగా బయటికి పంపిస్తే దాన్ని మనం యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక జీవి తన శరీరం నుంచి బయటకు యూరియాని ఎక్స్క్రీట్ చేయగలిగేటువంటి ఆ నేచర్ ని యూరియోటెలిక్ నేచర్ అని అంటాము. ఆర్గానిజం లేకపోతే అనిమల్ ఎక్స్క్రీట్ యూరియా is called ureotelic organisms. ఓకేనా? To conserve the water in its body, ureotelic organisms can excrete its compared to the very moderately excretory product like urea. అంటే అమోనియాతో పోల్చుకుంటే యూరియా అనేటువంటిది కొద్దిగా లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్. యూరియాతో పోల్చుకుంటే యూరిక్ యాసిడ్ అనేటువంటిది లీస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ యొక్క విసర్జక వ్యవస్థలో అమోనియా అనేటువంటిది
అమోనియా అనేటువంటిది హైలీ టాక్సిక్ అని చెప్పుకుంటున్నాం. ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అండి ఇవన్నీ. అలాగే యూరిక్ యాసిడ్ అనేటువంటిది లీస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్ అని చెప్పుకుంటున్నాం. అనగా అమోనియాతో పోల్చుకుంటే యూరిక్ యాసిడ్ అనేటువంటిది చాలా 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 విషరహితమైనటువంటి పదార్థంగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ అమోనియాకి యూరిక్ యాసిడ్ కి మధ్యలో ఏముంటుందంటే యూరియా ఉంటుంది. మరి యూరియా అనేటువంటిది ఎలాంటిది అని మనం ఆలోచించగలిగితే అమోనియాతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ విషపూరితమైనటువంటి ఆహారం పదార్థము. అలాగే యూరిక్ యాసిడ్ తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ విషపూరితమైనటువంటి విసర్జక పదార్థంగా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూడగలిగితే ఈ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ లో అనిమల్స్ ఏవైతే యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయో వాటినే యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని అంటాం. మరి జీవులు ఏ విధంగా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి అని మనం చూడగలిగితే జీవులు యూరియాని ఏ విధంగా ఎక్స్క్రీట్ చేస్తాయంటే యూరియా సైకిల్ ద్వారా. దాన్నే క్రెబ్స్ హెన్స్లెట్ సైకిల్ అని అంటాము, ఆర్నిథన్ సైకిల్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. చూడండి, animals excrete urea through urea cycle. దీనికే మరో పేరు ఆర్నిథన్ సైకిల్. దీనికి ఇంకో పేరు క్రెబ్స్ హెన్స్లెట్ సైకిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అమోనియా అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే అమోనియా ఈజ్ మెయిన్లీ ఫార్మ్డ్ బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ డిఅమినేషన్ ఆఫ్ ప్రోటీన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి యూరియా ఈజ్ మెయిన్లీ ఫార్మ్డ్ బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ ప్యూరిన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యూరియా అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి, కంపేర్ టు ఆక్వాటిక్, ది ల్యాండ్ అండ్ టెరిస్ట్రియల్ హ్యాబిటేట్ ఈజ్ ద బెస్ట్ సూటబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్. ల్యాండ్ organisms, land organisms mainly excrete urea as its waste. Land organisms mainly excrete urea as its waste. ఎందుకండి, ఎందుకు ల్యాండ్ ఆర్గానిజమ్స్ యూరియాని ఎక్స్క్రీట్ చేస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి, నీటిలో ఉన్నటువంటి జీవులు ఎక్కువగా అమోనియాని రిలీజ్ చేస్తున్నాయి. ఎందుకంటే అమోనియా అనేటువంటిది నీటిలో ఎక్కువగా కరిగేటువంటి నేచర్ని కలిగి ఉంది కాబట్టి అది విషతుల్యమైనటువంటి పదార్థం అయినప్పటికీ అది వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయ్యేటువంటి నేచర్ని కలిగి ఉంది. మరి ల్యాండ్ ఆర్గానిజమ్స్, ల్యాండ్ అంటే మనకు తెలిసిందే, మన చుట్టూ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఎక్కువగా అవన్నీ జీవులు కూడా వేటిని ఎక్కువగా వ్యర్థ పదార్థంగా బయటకు నెట్టివేస్తూ ఉంటాయంటే యూరియాని. ఎందుకు అంటే టు కన్సర్వ్ ద వాటర్ ఇన్ ఇట్స్ బాడీ. దట్స్ వై మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఆర్గానిజమ్స్ దే కెన్ ఎక్స్క్రీట్ యూరియా యాజ్ ఇట్స్ వేస్ట్. అంటే భూమి మీద నివసించేటువంటి జీవులన్నీ కూడా మనం చూడగలిగితే మెజారిటీగా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తుంటాయి. వాటి యొక్క జీవి యొక్క శరీరంలో నీటి నిలవల నీటిని మరి కన్సర్వ్ చేయడానికి అవి యూరియాని ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ గా ఎక్స్క్రీట్ చేస్తాగా చెప్పుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ ఆర్గానిజమ్స్ కెన్ ఎక్స్క్రీట్ యూరియా. ఎందుకు? బికాస్ టు కన్సర్వ్ వాటర్ ఇన్ ఇట్స్ బాడీ. వాటి శరీరంలో వాటర్ ని నిలువ పెట్టుకోవడానికి ఇవి
యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయిగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద హ్యూమన్ బీయింగ్స్ నెంబర్ 1. అలాగే మ్యామల్స్ ఏమన్నా తీసుకోండి, అంటే క్షీరదాలు, పాలు ఇచ్చి పెంచేటువంటి జీవులన్నీ కూడా క్షీరదాలు. ఆవు, మేక, అలాగే హ్యూమన్ బీయింగ్, పంది, అలాగే డాగ్, ఇవన్నీ పిల్లి, ర్యాట్, ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్షీరదాలు. సో ఇవన్నీ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ల్యాండ్ మీద ఉంటాయి. ఈ ల్యాండ్ మీద ఉండటంతో పాటు అవి ఏమి ఎక్స్క్యూట్ చేస్తాయంటే యూరియాని ఎక్కువగా ఎక్స్క్యూట్ చేస్తాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటి బాడీలో ఏవైతే మరి వాటర్ని కన్జర్వ్ చేయడానికి ఆ జీవి యొక్క బాడీలో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఈ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ దే కెన్ ఎక్స్క్రీట్ యూరియా యాజ్ ఇట్స్ వేస్ట్. అందుకే వాడు అడతాడు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ సూటబుల్ ఫార్ దిస్ హ్యాబిటేట్ అంటే ల్యాండ్ ఆర్గానిజమ్స్ ఆర్ టెరిస్ట్రియల్ హ్యాబిటేట్. ఇంపార్టెంట్ చూడండి, వాడు ఇలా అడతాడండి, బిట్ని ఇలా ఫ్రేమ్ చేస్తాడు. టెరిస్ట్రియల్ హ్యాబిటేట్ organisms are suitable for యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్. అంటే యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. వాటి యొక్క బాడీలో ఆ జీవి యొక్క శరీరంలో నీటిని నిలువ ఉంచడానికి అవి మరి ముఖ్యంగా టెరిస్ట్రియల్ హ్యాబిటేట్ అంటే భూమి మీద నివసించేటువంటి జీవులన్నీ కూడా యూరియాని ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తాయిగా చెప్పుకోవచ్చు. మరి దానికి ఎగ్జాంపుల్గా ఏంటి? ఎగ్జాంపుల్గా మరి ఏం చెప్పుకుంటాం? వాట్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ద యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్క్రీట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ కి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఫస్ట్ది మనం గుర్తు రావాల్సింది హ్యూమన్ బీయింగ్స్ అండి. మ్యామల్స్ తీసుకుందాం. మ్యామల్స్ అలాగే మనము ఇక్కడ అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ లో బోనీ ఫిష్ చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఫిష్ వస్తుంది, కానీ ఇక్కడ బోనీ ఫిష్ రాదు, కార్టిలేజినస్ ఫిష్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్టిలేజినస్ ఫిష్. ఒకటి మ్యామల్స్ అంటే క్షీరదాలు, కార్టిలేజినస్ ఫిష్. అలాగే ఇంకా చూడగలిగితే మనము టెరిస్ట్రియల్ ఇన్సెక్ట్స్, ఇన్సెక్ట్స్ కాదండి, ఇన్సెక్ట్స్ కాదు, cartilaginous fish, terrestrial amphibians, బాగా గుర్తుపెట్టుకోండి, టెరిస్ట్రియల్ ఆంఫిబియన్స్. టెరిస్ట్రియల్ ఆంఫిబియన్స్ అనేటువంటివి ఇక్కడ ఈ ఏవైతే యూరియోటెలిక్ అంటే యూరియాని ఎక్కువగా ఎక్స్క్రీట్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ కిందకి మనం చెప్తామండి. మ్యామల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ గురించి మాట్లాడినాం. అలాగే కార్టిలేజినస్ ఫిష్, అలాగే టెరిస్ట్రియల్ ఆంఫిబియన్స్, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్ ఆర్ ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ మనం చూడగలిగితే చూడండి, అవి అమోనోటెలిక్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చేకాడికి టెరిస్ట్రియల్ ఆంఫిబియన్స్ అనేటువంటివి యూరియోటెలిక్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద బ్రతికేటువంటి జీవులన్నీ కూడా మనుగడను కొనసాగిస్తున్నప్పటికీ వాటిలో ఈ విసర్జక పదార్థాలు
అవి ఉన్నటువంటి ఆవాసాన్ని బట్టి, అవి ఉన్నటువంటి నివాసాన్ని బట్టి మారుతూ ఉంటాయిగా మనం ఇక్కడ గుర్తించాలి. అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్ ది ఆర్గానిజం ఇస్ గోయింగ్ టు బి ఎక్స్క్రీట్ యాజ్ ఇట్స్ వేస్ట్ అకార్డింగ్ టు ఇట్స్ ఎన్వైరన్మెంటల్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్, నీటిలో ఉన్నటువంటి ఎక్కువగా అమ్మోనియాని ఎక్స్క్రీట్ చేస్తున్నాయి. అలాగే భూమి మీద ఉన్నటువంటి ఎక్కువగా యూరియన్ ఎక్స్క్రీట్ చేస్తున్నాయి. నీటిలో ఉన్నదేంటి, భూమి మీద లేనిది ఏంటంటే, భూమి మీద వాటర్ అనేటువంటిది కన్జర్వేషన్ కోసము జీవులన్నీ కూడా ఆ వాటర్ని వాటి శరీరంలో నిలువ ఉంచడానికి మరి యూరియాని ఎక్స్క్రీట్ చేస్తే, మరి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ లో ఈ జీవులన్నీ కూడా వాటి యొక్క శరీరంలో వాటర్ అనేటువంటిది ఎక్కువ స్థాయిలో ఉంటాయి కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు అమోనియంగా అవి బయటకు అయాన్స్ రూపంలో బయటకు నెట్టివేస్తాయిగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, నోట్. మరి ఈ విసర్జక వ్యర్థ పదార్థాలు ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతాయి? జీవి శరీరంలో విసర్జక పదార్థాలు ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతాయి, ఉత్పత్తి అవుతాయంటే, మెటబాలిక్ యాక్టివిటీస్ ఒకటి మెటబాలిక్ యాక్టివిటీస్, 2 ఎక్సెస్ ఇంజెక్షన్. జీవి తీసుకున్నటువంటి ఏవైతే వాటి యొక్క జీవక్రియలు ఆధారంగా, అలాగే వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీ ఆధారంగా, అలాగే వాటి యొక్క ఎక్సెస్ ఇంజెక్షన్, అవి తీసుకునే ఆహారం ఏదైతే ఉంటాయో ఎక్కువగా అవి ఏం తీసుకుంటాయో వాటి మీద ఈ యొక్క నైట్రోజనస్ వేస్ట్ సబ్స్టెన్స్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుందిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆర్గానిజం బాడీలో ఈ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ఇంకా ఏమైనా ఉంటాయంటే, సో నాట్ ఓన్లీ దట్, సమ్ ఆఫ్ ద మినరల్స్ అండ్ అయాన్స్ ఆల్సో దే కెన్ బి ఎక్స్క్రీట్. సో ఈ విధంగా మనం ఈ ల్యాండ్ ఆర్గానిజమ్స్ దే ఆర్ అబ్సల్యూట్లీ సూటబుల్ ఫర్ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ గా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి చూడండి, నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకసారి చూద్దాం. కమింగ్ టు పాయింట్, యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్. భూమి మీద నివసించేటువంటి జీవులు వాటి యొక్క శరీరాన్ని సమతా స్థాయిలో ఉంచాలంటే జీవక్రియలు అనేటువంటిది ప్రాపర్గా జరగాలండి. ఆ జీవక్రియలు ప్రాపర్గా జరగకపోతే మరి వాటి యొక్క మనుగడకే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి విసర్జక వ్యవస్థలో మనము నెక్స్ట్ మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే యూరికోటెలిక్. ఒకటి అమోనోటెలిక్, 2 యూరియోటెలిక్, మరి మరొకటి యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, యూరియోటెలిక్ అంటే యూరియా, యూరికో అంటే యూరిక్ యాసిడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. యూరికో అంటే యూరిక్ యాసిడ్. ది ఆర్గానిజమ్స్ ఆర్ ద అనిమల్స్ కెన్ ఎక్స్క్రీట్ యూరిక్ యాసిడ్ యాజ్ ఇట్స్ వేస్ట్. సింపుల్ అండి. ఆర్గానిజం excrete uric acid as its waste called uric acid as its waste, that is called uricotelic organisms. The organisms which can excrete uric acid as its waste is called uricotelic organisms. మనం చెప్పుకున్నామండి, యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఇట్ ఈస్ లీస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్. యూరిక్ యాసిడ్ అనేటువంటిది లీస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్. అంటే అమోనియాతో పోల్చుకుంటే, యూరియాతో పోల్చుకుంటే ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది చాలా విష రహితమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు.
మరి ఈ యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్ లో యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఆర్గానిజం బాడీ నుంచి ఎక్స్క్రీట్ కావాలంటే వాటర్ అనేటువంటిది చాలా తక్కువ అమౌంట్ ఉంటే సరిపోతుంది. అందుకే మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ అనిమల్స్, ల్యాండ్ ఆర్గానిజమ్స్, దే కెన్ ఎక్స్క్రీట్ యూరిక్ యాసిడ్ యాజ్ ఇట్స్ వేస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్, రెప్టైల్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేస్తాయండి. మరి యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేయడానికి వాటర్ అనేటువంటిది చాలా తక్కువ మోతాదులో ఉంటే సరిపోతుంది. అమోనియాని ఎక్స్క్రీట్ చేయడానికి వాటర్ అనేటువంటిది చాలా ఎక్కువ మోతాదులో కావాలి. కంపేర్ టు యూరిక్ యాసిడ్, ద అమోనియా ఈజ్ హైలీ టాక్సిక్. దట్స్ వై దే రిక్వైర్స్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు ఎక్స్క్రీట్ అమోనియా యాజ్ ఇట్స్ వేస్ట్. Whereas in this uricotelic organisms, the organisms can excrete uric acid through its excretory products with the help of with minimum అంటే చాలా తక్కువ వాటర్ ఉంటే ఆర్గానిజం బాడీలో అవి యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేస్తాయి. అందుకే యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా అవి వాటర్ అనేటువంటి కంటెంట్ అనేటువంటిది అవి చాలా తక్కువ మోతాదులో అవి తీసుకుంటాయి. కాబట్టి ఈ లీస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్ అనేటువంటి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తాగా చెప్పుకోవచ్చు. చూడండి, మరి యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్ మనం చూడగలిగితే దీనికి ఎగ్జాంపుల్స్ గా బర్డ్స్, అన్ని కూడా పక్షులు చాలా వరకు యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తాయి. అదేవిధంగా రెప్టైల్స్, సరీసృపాలు, పక్షులు మరి సరీసృపాలు, ఈ సరీసృపాలన్నీ కూడా యూరిక్ యాసిడ్ ని ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తాయి. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ల్యాండ్ స్నేల్స్, సమ్ ఆఫ్ ది birds, reptiles, land snails, they can excrete uric acid as its waste. ఎందుకంటే సో ఆర్గానిజం ఇక్కడ మనం చూడగలిగితే ఈ మూడిట్లో రకాలైనటువంటి జీవుల్లో మనం చూడగలిగితే ఆర్గానిజం యొక్క బాడీ నుంచి యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ పెల్లెట్స్ రూపంలో బయట వస్తూ ఉంటుందండి. పెల్లెట్స్, యూరిక్ యాసిడ్ కెన్ బి ఎక్స్క్రీటెడ్ యాజ్ లైక్ ఏ పెల్లెట్స్ ఇన్ సమ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ ఆఫ్ ది అనిమల్ కింగ్డమ్. ఎందుకంటే వాటి యొక్క బాడీలో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి తక్కువ క్వాంటిటీగా కలిగినటువంటి వాటర్ కంటెంట్ ని నిలువ ఉంచుకోవాలంటే అవి యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేసేటువంటి నేచర్ అవి ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రెప్టైల్స్ తీసుకోండి, మొసళ్ళు కావచ్చు, టాటాయిస్ కావచ్చు, టర్టిల్స్ కావచ్చు, క్రోకోడైల్స్ కావచ్చు, అలాగే బర్డ్స్, పక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ అవి ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తాయి. ఎందుకంటే సో యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ చేయడానికి దే రిక్వైర్స్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని తీసుకుంటూ ఉంటాయి చెప్పుకోవచ్చు. మీరు అడగచ్చు, మరి రెప్టైల్స్ లో క్రోకోడైల్ ఉంది కదండి, క్రోకోడైల్స్, ఈ టర్టిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వాటర్ లో ఉంటాయి అంటే అవి ఎక్కువగా వాటర్ లోనే ఉంటాయంటే ఉంటాయి, కాదని చెప్పలేదు. కానీ కొన్ని ఆర్గానిజమ్స్ చూడండి అమోనియాని రిలీజ్ చేయని రూల్ లేదు, కొన్ని ఆర్గానిజమ్స్ యూరియాని రిలీజ్ చేయని రూల్ లేదు, కొన్ని ఆర్గానిజమ్స్ యూరిక్ యాసిడ్ రిలీజ్ చేయని రూల్ లేదు. కొన్ని అమోనియాని రిలీజ్ చేస్తాయి, యూరియాని రిలీజ్ చేస్తాయి, యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి. దాన్ని మిక్స్డ్ ఎక్స్క్రీషన్ అంటారు. అర్థమవుతుందండి? చూడండి, ఇప్పుడు యూరిక్ యాసిడ్ రిలీజ్ చేయడానికి లీస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలనుకుంటున్నాం, అమోనియా రిలీజ్ చేయడానికి హై అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలనుకుంటున్నాం, మరి యూరియన్ రిలీజ్ చేయడానికి కొద్దిగా ఈ యూరిక్ యాసిడ్ కంటే కొద్దిగా ఎక్కువగా, అమోనియా కంటే కొద్దిగా తక్కువ వాటర్ సరిపోతుంది అనుకుంటున్నాం. అందుకే అది మోడరేట్లీ అనుకుంటున్నాం. ఇది లీస్ట్, అమోనియా హై, మరి యూరియన్ అనేది మోడరేట్. ఇప్పుడు ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఈ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి, మిగతా ఇంకేం రిలీజ్ చేయమంటే చాలా రకాలైన ఆర్గానిజమ్స్ వీటితో పాటుగా మరి ఇంకా కొన్ని రకాలైన మెటబాలిక్ వేస్ట్ సబ్స్టెన్స్ ని ఎక్స్క్రీట్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వాడు ఒక్కొక్కసారి మనల్ని హైపోథెటికల్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి,
మిక్స్డ్ ఎక్స్క్రిషన్, మిక్స్డ్ ఎక్స్క్రిషన్. మనం మిక్స్డ్ ఎక్స్క్రిషన్ చూడగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ తీసుకుందాం. వెన్ వి టేక్ ద ఎర్త్వామ్ అంటే రైతు యొక్క నేస్తము, ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని చెప్పుకుంటామండి. ఏది? ఎర్త్వామ్. వెరిటిమా పూస్తుమా అని చెప్పుకుంటాం కదండి. ఆ ఎర్త్వామ్ తీసుకున్నట్లయితే, ఎర్త్వామ్ అనేటువంటిది అది మాయిస్ట్ సాయిల్లో ఉన్నప్పుడు దే కెన్ ఎక్స్క్రీట్ అమోనియా. వాటర్లో ఉన్నప్పుడు, సరే వాటర్లో ఉన్నప్పుడు తీసుకుందాం, అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాం. అదే మాయిస్ట్ సాయిల్లోకి లేకపోతే సాయిల్లోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది యూరియాని ఎక్స్క్రీట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ తీసుకుందాం. Earthworm can excrete not only ammonia as well as urea too. దాన్ని మనం మిక్స్డ్ ఎక్స్క్రిషన్ అంటాం. అంటే ఒక జీవి ఒకటి కంటే ఎక్కువగా విసర్జక పదార్థాలను బయటికి నెట్టివేసేటువంటి ఆ ప్రక్రియనే మిక్స్డ్ ఎక్స్క్రిషన్ అని అంటున్నాము. మిశ్రమ విసర్జక ప్రక్రియ. ఇవన్నీ జీవులు జరుగుతుందంటే కాదండి, కొన్ని జీవుల్లో జరుగుతుంది. ఈ మిశ్రమ విసర్జక ప్రక్రియ అనేటువంటిది ఎర్త్వామ్ లో, అది వాటర్ లో వెన్ ద ఎర్త్వామ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్ దే కెన్ ఎక్స్క్రీట్ అమోనియా యాజ్ ఇట్స్ వేస్ట్ అనేసి రాసుకుంటున్నాం. అలాగే దే కెన్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ మాయిస్ట్ సాయిల్ లో అది యూరియాని ఎక్స్క్రీట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని చెప్పుకుంటున్నాం. వర్మీ కల్చర్ అని చెప్పుకుంటున్నాం, లీవింగ్ ఆఫ్ ఎర్త్వామ్స్ ని. అలాగే ముందుగా మనం ఈ రెప్టైల్స్ వాడుకున్నాం కదా, రెప్టైల్స్ లో ఒక్కోసారి ఒకటి బిట్టెడతాడు. అంటే సరీసృపాల్లో మనకు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి వాటి యొక్క హృదయం మీద బిట్టెడతాడండి. సరీసృపాల్లో హృదయం మీద మనం బిట్టు తీసుకున్నట్లయితే సరీసృపాల్లో ఉన్న హృదయం మూడు గదుల హృదయం ఉంటుంది. కానీ ఒక క్రోకోడైల్ అంటే మొసల్లో మాత్రమే 4 గదుల హృదయం ఉంటుంది. ఇన్కంప్లీట్ ఫోర్త్ ఛాంబర్ ఈజ్ మెయిన్లీ ప్రెసెంట్. దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రీవియస్ ఎగ్జామ్ లో వాడు మనకు డిఎస్ లో బిట్లు అడగడం జరిగిందండి. కాబట్టి ఎర్త్వామ్ అనేటువంటిది అమోనియాని ఎక్స్క్రీట్ చేసినా అది మరి సాయిల్లో ఉన్నప్పుడు యూరియాని ఎక్స్క్రీట్ చేస్తుందండి. దాన్ని మనం మిక్స్డ్ ఎక్స్క్రిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం, లేకపోతే క్రోకోడైల్స్ తీసుకుందాం. క్రోకోడైల్స్ ఆర్ అలిగేటర్స్, క్రోకోడైల్స్ అలాగే అలిగేటర్స్ తీసుకుందాం. క్రోకోడైల్స్ ఆర్ ద అలిగేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి టాక్ అబౌట్ దిస్ 2 ఆర్గానిజమ్స్, క్రోకోడైల్స్ ఎప్పుడైతే వాటర్ లో ఉంటాయో అవి అమోనియా రిలీజ్ చేస్తాయి. When it is present in the water, they can excrete as ammonia. When there is present in the land, according to the environmental conditions, they can excrete urea also and also uric acid. దీన్నే మిశ్రమ విసర్జక ప్రక్రియ అంటాం. అలాగే హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం. హ్యూమన్స్ మనం తీసుకున్నట్లయితే హ్యూమన్ ఎక్స్క్రీట్ చేసేటువంటి ప్రోడక్ట్ ఏదంటే యూరియా. బట్ యూరియా కంటెంట్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్. యూరియా అనేటువంటిది యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువగా కంటెంట్ కలిగి ఉంటుందిగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? హ్యూమన్ కెన్ ఎక్స్క్రీట్ యూరియా యాజ్ ఇట్స్ వేస్ట్. ఓకేనా? మనం ఎక్స్క్రీట్ చేసేటువంటి యూరియాలో ఏముంటున్నాయి అంటే యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. ఒక రోజు హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్క్రీట్ చేసేటువంటి ఆ ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది 1.5 లీటర్స్ పర్ డే. అర్థమవుతుంది? 1.2 to 1.5 లీటర్స్ పర్ డే. దీని మీద కూడా బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటండి? మిశ్రమ విసర్జక ప్రక్రియ. అలాగే ఆఫ్రికన్ లంగ్ ఫిష్ జినోపస్ మనం తీసుకున్నట్లయితే అవి వాటర్ లో ఉన్నప్పుడు అమ్మోనియా రిలీజ్ చేస్తాయి. ఆ వాటర్ ఎండిపోయి బురదగా ఉంటుంది కదా మట్టి. ఆ బురదగా ఉన్నటువంటి మట్టి యొక్క దాంట్లో ఉన్నప్పుడు ఆ వాటర్ అనేటువంటిది లోపలికి ఇంకిపోయినప్పుడు అది పైకి వచ్చి ముక్కు పైన పెట్టి చేప ఏం చేస్తూ ఉంటుందంటే గాలి తీసుకొని అప్పుడు అది అమ్మోనియాని కాకుండా యూరిక్ యాసిడ్ ని ఆర్ యూరియా అనేది ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుందండి. ఈ విధంగా భూమి మీద మోర్ దెన్ 1
అంటే ఒక మిశ్రమానికి మించి, ఒక విసర్జక పదార్థానికి మించి ఎక్కువ విసర్జక పదార్థాలు బయటకు నెట్టేటువంటి జీవులు కొన్ని కోకొలలు ఉన్నాయండి. అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, వాడు బిట్టడిగేటువంటి నేచరు ఇలా ఉంటుందండి. అలాగే అలాగే చూడండి, నెక్స్ట్ కమింగ్ టు పాయింట్. ఇప్పుడు ఏదైనా ఒక జీవి అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తే దాన్ని అమోనోటెలిక్ అనుకుంటున్నాం. ఏదైనా ఒక జీవి యూరియన్ ఎక్స్క్రీట్ చేస్తే దాన్ని యూరియోటెలిక్ అనుకుంటున్నాం. ఏదైనా ఒక జీవి యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తే దాన్ని యూరికోటెలిక్ అనుకుంటున్నాం. కానీ ఏదైనా ఒక జీవి అమైనో యాసిడ్స్ ని ఎక్స్క్రీట్ చేస్తే దాన్ని అమినోటెలిక్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. చూడండి, నోట్ అండి, ఇంపార్టెంట్. అమినోటెలిక్ ఆర్గానిజమ్స్, అమినోటెలిక్ ఆర్గానిజమ్స్. సార్ జాగ్రత్తగా చూడండి, అమినోటెలిక్, అమోనోటెలిక్. అమోనోటెలిక్ అంటే అమోనియా ఎక్స్క్రీట్ చేస్తాయి సార్. అమినోటెలిక్ అంటే అమైనో యాసిడ్స్ ని ఎక్స్క్రీట్ చేస్తాయండి. బాగా ఆలోచించండి. అమినోటెలిక్ అంటే ది ఆర్గానిజం కెన్ ఎక్స్క్రీట్ అమినో యాసిడ్స్, అంటే వాటి యొక్క విసర్జక పదార్థంగా జీవులు బయటకు అమైనో యాసిడ్స్ ని ఎక్స్క్రీట్ చేస్తుంటాయి. కాబట్టి వాటిని ఆ విధంగా ఎక్స్క్రీట్ చేసేటువంటి జీవులనే అమినో యాసిడ్స్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అని అంటారు. అమినోటెలిక్ అని అంటాము. ఆర్గానిజమ్స్ can excrete amino acids as its waste. Organism can excrete amino acid as its waste. That is called aminotelic organisms. Aminotelic ante amino acids, amonotelic ante ammonia, యూరియోటెలిక్ అంటే యూరియా, యూరికోటెలిక్ అంటే యూరిక్ యాసిడ్. కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మరి వాడు అడుగుతుంటాడు ఒక్కోసారి, భూమి మీద మొట్టమొదటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ కలిగినటువంటి జీవులు ఏవంటే, భూమి మీద మొట్టమొదటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ కలిగినటువంటి జీవులను మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఫైలం ప్లాటిహెల్మింథస్ లో చూస్తామండి. ఫైలం ప్లాటిహెల్మింథస్ లో చూస్తాము. Phylum Platyhelminthes are the exclusively the first organisms which is the excretory system is mainly evolved in the animal kingdom. ఫస్ట్ మొట్టమొదటిగా ఈ యొక్క విసర్జక అవయవాలు అనేటువంటిది ప్లాటిహెల్మింథస్ అనేటువంటి వర్గానికి చెందినటువంటి జీవుల్లో మనం చూడడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైలం ప్లాటిహెల్మింథస్ Phylum Platyhelminthes are the organisms, the first excretory. Okay, ఈ Platyhelminthes లో మనం ఫస్ట్ excretory ఆర్గాన్స్ అనేటువంటివి ఫార్మేషన్ చూస్తాం. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాం అంటే మనకు తెలిసిందే, అనిమల్ కింగ్డమ్ ని మనం రెండు భాగాలుగా తీసినట్లయితే, ఒకటి ఇన్వర్టిబ్రేట్ ఫైలాస్, రెండు వర్టిబ్రేట్స్ అని చెప్పుకోవచ్చు. వర్టిబ్రేట్స్ లో మనం చూసుకున్నట్లయితే 5 కనబడతాయండి. ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ ఆర్ ద బర్డ్స్ అండ్ మామల్స్. వెరాస్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ ఫ్రమ్ ది ఫైలం పొరిఫెరా నుంచి ఎక్రోడెర్మేటా వరకు కూడా మనం చూడగలిగితే పొరిఫెరా, సిలింట్రేటా, టీనోఫోరా, ప్లాటిహెల్మింథస్. ఎప్పుడైతే ప్లాటిహెల్మింథస్ వస్తాయో అంటే పొరిఫెరాలో లోయెస్ట్ ఆర్గానిజమ్స్ అయినప్పటికీ మరి వాటిలో ఎటువంటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి ఉండవండి, ఓన్లీ సెల్స్ ఉంటాయి. అలాగే ప్లాటిహెల్మింథస్ వచ్చేకాడికి కంపేర్ టు ప్లాటిహెల్మింథస్, సిలింట్రేట్స్ అండ్ టీనోఫోరాలో మనం చూడగలిగితే అక్కడ టిష్యూస్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తాం. కానీ
ఇక్కడ ప్లాటీ ఎలిమెంట్స్ వచ్చే కాడికి ఆర్గాన్ అనేటువంటి డెవలప్మెంట్ ఫార్మేషన్ జరుగుతుంది. మరి నిమెటోడా ఆర్ నిమాటో ఎలిమెంట్స్ ఆర్ ఆస్ట్రియో ఎలిమెంట్స్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం చూస్తాం కనుక దాన్ని బేస్ చేసుకొని ద ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేటువంటివి ఇదిగో ప్లాటీ ఎలిమెంట్స్ లో మనం చూడడం జరుగుతుంది. బిట్ అడిగే అవకాశం ఉంటుందండి. అలాగే మనం చూడగలిగితే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, మరి హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో ఈ విసర్జక వ్యవస్థలో ఎక్స్క్రీటరీ సబ్స్టెన్స్ అనేటువంటివి బేస్డ్ అపాన్ ద డిఫరెంట్ టైప్స్ అనేటువంటిది మరి అమోనియాని, యూరియాని, యూరిక్ యాసిడ్ ని, మరి అమైనో యాసిడ్ అయితే అమినోటెలిక్ ఆర్గాన్స్ అని చూసాం. మరి ఇప్పుడు మానవ యొక్క విసర్జక వ్యవస్థని మనం చూసినట్లయితే ఆ మానవ యొక్క విసర్జక వ్యవస్థలో మనం చూడగలిగితే ఒక నిమిషం అండి. సార్ కన్ను చేయమంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ పర్లేదు సార్, ఇంకా తీసుకోమంటే తీసుకోండి. ఒక కాన్సెప్ట్ అయితే అయింది సార్. సో హ్యూమన్ రీప్రొడక్షన్, హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ చెప్తున్నా. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, ఇంట్రడక్షన్ మాత్రం చెప్పాను ఇప్పుడు అంతా. లేదు ఓకే ఓకే. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి. రాష్ట్రంలో టెట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా కొందరి మార్కులు అందుబాటులో లేవు. ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి. ఇంకా ఉదయం అన్ని మార్క్స్ హాల్ టికెట్స్ నెంబర్తో సహా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు టెట్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే డిఎస్సి ఉంది. ఎందుకంటే ఒక్క మార్కు డిఎస్సిలో తెచ్చుకుంటే ఇక్కడ 7.5 మార్కులు తెచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు పోయిన దాని గురించి, మిస్ అయిన దాని గురించి బాధపడి ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేను సూచిస్తున్నాను. కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా క్వాలిఫై అయితే చాలు. మిగతా శ్రద్ధ అంతా కూడా డిఎస్సి మీద పెట్టవలసిందిగా కోరుతున్నాను. మనము త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని, ఏదో ఒక సిస్టమ్ ఫార్మెట్ చెక్ చేసుకొని మనము కూర్చొని చదివి డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మనం ఇక్కడ ఎస్జిటి బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. నారాయణ డిఎస్లో రేపు 11వ తేదీ మెగా మోడల్ ప్రీ గ్రాడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రీ గ్రాడ్ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే ఇప్పటి వరకు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, 80 మార్కులు డిఎస్సిలో వస్తే నీకు ఎన్ని మార్కులు తెచ్చుకునేటువంటి సత్తా నీకుందో ఒకసారి చెక్ చేసుకుని పరీక్ష చేసుకోండి. టెస్ట్ ఏదైనా మనం టెస్ట్ చేసినాకనే కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ముందు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. రేపు 11వ తేదీ వచ్చి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో, పరీక్ష రాసి దాంట్లో వచ్చిన మార్కును బట్టి నీ ప్రిపరేషన్ విధానాన్ని, నీ ట్రీట్మెంట్ను స్టార్ట్ చేసి నువ్వు సక్సెస్ అయ్యేటువంటి దానికి ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాను. అందరికీ ఆహ్వానం. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇంటిమేట్ చేయండి. ముఖ్యంగా ప్రీ లైవ్ క్లాసెస్కి చాలా భారీ స్పందన వస్తుంది. మీరు నారాయణ డిఎస్సి తిరుపతి అనే దాన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు చెప్పాను ఎగ్జామ్స్, పీడిఎఫ్ నోట్స్, ఈ యొక్క టోటల్ ఫ్రీ వీడియోస్ అన్ని కూడా మన యాప్లో పొందుపరచడం జరుగుతుంది. ఎవరైనా అయ్యో నేను లైవ్లోకి రాలేకపోయాను, నేను బయటికి వెళ్ళి ఉన్నావు, లేదు ఏదో ఇంట్లో పని చేస్తున్నావు, లైవ్ అటెండ్ కాకపోయినా కూడా నీకు నారాయణ డిఎస్సి తిరుపతి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క రోజులోనే 1000 మంది డౌన్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ
నారాయణ టీచర్ తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ కోర్స్ బిఎస్సి బయాలజీ 2026 అనే కోర్స్ మీకు రేపు పొద్దున కనిపిస్తుంది. దాంట్లో సార్ వాళ్ళు చెప్పినటువంటి అన్ని వీడియోస్ మీకు ఉచితంగా పొందుపరచడం జరుగుతుంది. అదే కాకుండా ఆఫ్లైన్ లో జరిగేటువంటి డైలీ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ లో ఇది లేదు. అందరికీ నమస్కారం. టెట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి మా విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో అత్యధిక ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు టెట్ మార్కులను మీరు క్రిటికల్గా తీసుకోవద్దండి. ఎన్ని వచ్చినా ఇంకా చాప్టర్ ముగిసింది. నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకోండి. డిఎస్సిలో 1 మార్క్ వస్తే టెట్లో 7.5 మార్కు, డిఎస్సిలో 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోగలిగితే నువ్వు 15 మార్కులు టెట్లో సాధించినట్టే. కాబట్టి ఇంకా దాన్ని వదిలేయండి. డిఎస్సికి ప్రిపరేషన్ చేసుకోండి. త్వరలో 10,000 పోస్టులతో మనకు మినీ డిఎస్సి రాబోతుంది. ఆ మినీ డిఎస్సిలోనైనా మనం ఖచ్చితంగా విజయం సాధించాలి. 100% సాధించి మన పేరెంట్స్కి ఒక బహుమానంగా, ఒక గిఫ్ట్గా మనము వాళ్ళకు అందజేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఆశీర్వదిస్తున్నా. ఆ వెంకటేశ్వర స్వామి దయ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి మనం రేపు 11వ తేదీ భారీగా ఫ్రీ మోడల్ గ్రాండ్ టెస్ట్ను రన్ చేస్తున్నాం. 4 రకాల ఎస్జిటి వాళ్ళకు, సోషల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు మనం రన్ చేస్తున్నాం ప్రత్యేకంగా స్పెషల్గా. అది అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఆదివారం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 to 4:30 ఉంటుంది కాబట్టి మీరు అటెండ్ అయ్యి రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఫ్రీ క్లాసెస్ పెడుతున్నాం. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇంటర్మీడియట్ సిలబస్ అంటే ఒక భయం ఏర్పడింది. దాంట్లో మ్యాథమెటిక్స్ ఫ్రీ క్లాసెస్, బయాలజీ ఫ్రీ క్లాసెస్ రన్ చేస్తున్నాం. కాబట్టి వాటిని మన ప్లే స్టోర్ నుంచి నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు అక్కడ నా ఏపీడిఎస్సి డిఎస్సి బయాలజీ 2026 అనే దాంట్లో డైలీ నోట్స్లు, డైలీ టెస్టులు, పీడిఎఫ్ నోట్స్, వీక్లీ టెస్టులు, డివిజనల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఫ్రీ వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ యొక్క మహా అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని మీరు సక్సెస్ అయ్యి టీచర్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా నారాయణ డిఎస్సి కోరుకుంటున్నా. రేపు లైవ్లో